రామరాజు తన ముగ్గురు కొడుకుల దగ్గరికి వచ్చి మీరందరూ కలిసి నాకో మాట ఇవ్వాలి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురు కొడుకులు అయితే, "ఏంటి నాన్న మీరేం అడుగుతున్నారు? ఏం మాట కావాలి మీకు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే, "మీ అమ్మ నేను కలిసి ప్రేమ పెళ్లి చేసుకొని మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము, ఎన్నో కష్టాలు పడ్డాము. కానీ మీ విషయంలో అలా జరగకూడదు. మీరు ఎప్పటికీ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. నేను చూపించిన పెళ్ళిళ్ళు మాత్రమే చేసుకోవాలి. నాకు మాట ఇస్తారా?" అని చెప్పేసైతే తన చేతిని ముందుకు పెడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న తన చిన్న కొడుకు అయితే, "నేను మాటిస్తున్నాను నాన్న, నేను ప్రేమ పెళ్లి ఎప్పటికీ చేసుకోను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో తన పెద్ద కొడుకు అలాగే రెండవ కొడుకు మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. ఆల్రెడీ మేము ప్రేమిస్తున్నాం కదా! ఇలా ప్రేమ పెళ్ళిళ్ళు వద్దు అంటే ఎలా జరుగుతుంది? వాళ్ళని మేము విడిచి ఉండలేము కదా! అని చెప్పేసైతే ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు అయితే, "ఏంట్రా మీ ఇద్దరు ఆలోచిస్తున్నారు? నాకు మాట ఇస్తారా లేదా? మీరు ఎప్పటికీ ప్రేమ పెళ్ళిళ్ళు మాత్రం చేసుకోకూడదు" అని చెప్పేసైతే గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ కూడా, "సరే నాన్న మేము మాట ఇస్తున్నాము. మేము ఎప్పటికీ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోము" అని చెప్పేసైతే తనకి ఒట్టు వేస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న రామరాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ పెద్ద కొడుకు, చిన్న కొడుకు మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఎలా మాట ఇచ్చాము కదా! మాటను తప్పడం వాళ్ళని వదులుకోలేము. అలాగని నాన్నని ఎదిరించలేము అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటారు. If you like this video, please like, share and subscribe friends.